రేవంత్ రెడ్డి అసమర్థ పాలన వల్ల నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవుపల్లి గ్రామంలో వర్షం వల్ల దెబ్బతిన్న పొలాలను హరీష్ రావు పరిశీలించారు. అనంతరం రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పాలన రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలన్నారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. కేసీఆర్ గారు దేశంలో మొదటిసారి ఎకరానికి ఇంత 10,000 రైతు బంధు ఇచ్చిండు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద రైతులకు కేసీఆర్ గారు సాయం చేశారు. కానీ వీళ్ళు ఆ రోజు ఇప్పుడైతే 5,000, మేము వస్తే 7,500 ఇస్తాము అన్నారు. 7,500 దిక్కులేదు. మొన్న వానకాలం అయితే ₹1 కూడా ఇవ్వలే. వానకాలం పంటలకు పైసలు ఎగ్గొట్టారు. యాసంగి పంటకు ఇస్తామన్నారు, అది 6,000 అన్నారు. అది కూడా 3 ఎకరాలు దాటలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తున్నా, తొందరగా వానకాలం యాసంగి రైతు బంధు డబ్బులు ఇచ్చిన మాట ప్రకారంగా ఎకరానికి 15,000 రూపాయలు రైతులకు అందించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అన్ని పంటలకు బోనస్ అన్నారు. బోనస్ బోగస్ అయిపోయింది. బోనస్ అనేది బోగస్ మాటలు మాట్లాడారు. ఇవాళ బోనస్ గురించి మాట్లాడతలేరు. పంటల బీమా అన్నారు. 1,300 కోట్లు బడ్జెట్లో పెట్టినామన్నారు. ఇవాళ పంటల బీమా ఉంటే ఈ వడగళ్ళ వానబడ్డ రైతులకు బాజాబ్తా పైసలు వస్తుండే కదా. ఇలా పంట పండితే ఎన్ని పైసలు వస్తాయో బీమా ఉంటాయి కూడా అన్ని పైసలు వచ్చు. కానీ మీరు ఇప్పటికి 3 పంటలైంది మీ గవర్నమెంట్ వచ్చినాక. పోయిన యాసంగి, వారకాలం, ఇప్పుడు యాసంగి. 3 పంటలకు కూడా బీమా రాలేదు. రైతులకు రూపాయి సాయం జరగలేదు. నిన్న అసెంబ్లీని తప్పుదో పట్టించారు. మేము ఎండిపోయిన నష్టపోయిన పంటలకు ఎకరానికి 10,000 ఇచ్చినాము అని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు. మా సిద్దిపేట జిల్లాలో పంటలో ఏప్రిల్, మే నెల సిద్దిపేట జిల్లాలో పడ్డ వడగళ్ల వానకు ₹1 కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయలేదు.